హలో వ్యూవర్స్. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. సో ఏంట్రా ఈ చేపలో ఏంటి పంచాయతీ అని చూస్తున్నారా? సో మా చిత్తూరులో అయితే చాలా బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో ఆ ఎగ్జిబిషన్ ఒకసారి మీకు ఎలా ఉంటుందో ఏంటో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా. ఒకసారి చూడండి, ఎండ్ వరకు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పర్ హెడ్కి వచ్చి 70 రూపీస్ అయితే కలెక్ట్ చేశారు ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో 70 రూపీస్ అంటే చాలా వర్తి అనమాట. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్, ఇంకా వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఎలాంటి ఉంటాయో. ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల చూడండి, అసలు నిజంగా సముద్రం లోపల ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుంది. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి అన్నీ సెట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు టీం అంతా. వీళ్ళు చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ ఫిషెస్ కన్నా నాకైతే ఈ స్పాట్ అయితే పిచ్చకైతే నచ్చేసింది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక్కొక్కటి అయితే. అసలు చూడండి మీరే, ఎంత బాగుందంటే అసలు ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఇది చూస్తూ ఉంటే రోబో మూవీనే గుర్తొచ్చింది. సేమ్ ఆ విధంగా అయితే పెట్టారు. ఎక్సలెంట్ ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కటి అయితే అసలు చెప్పలేము ఇంకా, అంత చాలా బాగుంది. చాలా అంటే చాలా కష్టపడ్డారు వీళ్ళైతే. ఆ లైటింగ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనలీ ఎంటరింగ్ ఇంటూ ద షాప్స్ చూస్తే, కిడ్స్ చూస్తే ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్. చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ మ్యాక్సిమం అయితే అమ్మాయిలదే బ్రో. చాలా వరకు అమ్మాయిలదే ఉంది ఇక్కడైతే. అమ్మాయిలకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఎంజాయ్గా అనిపించింది. అంతా చాలా బాగుంది. కానీ ఇక్కడ రేట్లు చూస్తే ప్యాంట్లు తడిసిపోతుంది. ఏది చూసినా కూడా 100, 150, 100, 150, 100, 150. అంతకు మించి తగ్గేదైతే లేదు రేట్లు. ఇంకా అలా నడుస్తూ పోతుంటే ఇక్కడ రింగ్స్ గేమ్ అయితే కనిపించింది. చిన్నప్పటి నుంచి ఆడుతున్నా, ఇంతవరకు ఒక్కసారి కూడా పడింది అయితే లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఒకసారి స్టార్ట్ చేశాను. ఇక వేయడం స్టార్ట్ చేశాను. చూశారు కదా, పడింది అయితే లేనే లేదు. నాకు తెలిసి ఇది పడదని చెప్పి ఊరికే బొక్క. ఇంకా నేను అక్కడ నుంచి వచ్చేసా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా అట్టా పోతుంటే ఇంకా మా అక్క ఏదో బాల్ గేమ్ ఆడదామని చెప్పింది. ఇంకా మనం చెయ్యి అట్టా పెట్టి ముందర ఒక బాల్ పెట్టేసాము ఆయన చూడక ముందే. సో ఇంకా ఆయన వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆడే ట్యాగ్ చేసామన్నమాట. మండుతున్నట్టుంది.
చాలా కష్టపడి ఒక బాస్కెట్ ఇంకొక బాక్స్ అయితే గెలుచుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట. అలా జస్ట్ నడుచుకుంటూ పోతా ఉన్నాము. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గేమ్స్ ఇక్కడ. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే. తినడానికి చాలా ఉంది ఇక్కడ. కొని తినడం కన్నా బయట తినడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే రేట్లు అలా ఉన్నాయి ఇక్కడ. చెప్పే కదా, రేట్లు చూస్తే ప్యాంట్లు తడుస్తుందని. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. అలా వెళ్తుంటే ఈ బ్రేక్ డ్యాన్స్ అనే గేమ్ కనిపించింది. ఏదో కాఫీలు కప్ అంట ఇది. అట్లా తిప్పుతా పోయింది గేము. ఇంకా అదంతా గేమ్ అంతా చూసుకొని ఇంకా అలా వెళ్తున్నాము. ఇంకా అలా వెళ్తుంటే ఒక పానీపూరి షాప్ అయితే కనిపించింది. ఇంకా పానీపూరి షాప్ దగ్గర వెళ్ళి ఒక పానీపూరి ఇంకా ఒక మసాలా ఏదో తీసుకొని వెళ్ళిపోయామన్నమాట డైరెక్ట్గా. వీళ్ళైతే నార్మల్గా ఇలా ఎగ్జిబిషన్స్లోనే అనమాట పానీపూరీస్ అవన్నీ చేసేది. నార్మల్గా షాప్స్ ఏమైనా ఉన్నాయా తాత అంటే షాప్స్ ఏమి లేవు, ఇలా ఎగ్జిబిషన్ టైంలోనే మేము ఇలా చేస్తూ ఉంటామని చెప్పారు. సో ఇంకా కాసేపు తాతతో మాట్లాడుకున్న అట్టా పానీపూరి తీసుకొని పానీపూరి ఖాళీ చేసేసాను. ఇంకా ఖాళీ చేసేసి ఇంకా అట్లా వెళ్తా ఉన్నాము. ఇంకా చూస్తే ఇక్కడ మా పిల్లలు చూడు, మా అయాన్ గాడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. మా అయాన్ గాడు చాలా బాగుంది పిల్లలకైతే ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా బయలుదేరేసాం అయితే ఇంటికి ఫైనలీ. అండ్ గైస్ ఫైనలీ చిత్తూరులో ఎగ్జిబిషన్ అయితే ఇలా చాలా అంటే చాలా గ్రాండ్గా పెట్టారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 70 రూపీస్ అయితే చాలా వర్తి అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు కూడా వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. Thank you and thanks for watching Manu Vlogs. Thank you.